ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన ప్రధాన వాగ్దానాలలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం స్కీమ్ ఒకటి. ఈ స్కీమ్ అమలుపై ప్రభుత్వం సీరియస్ గా అడుగులు వేస్తోంది. రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసి వివిధ రాష్ట్రాల్లో అమలు అవుతున్న ఉచిత బస్సు ప్రయాణ స్కీమ్లను పరిశీలిస్తోంది. ప్రతిరోజు ఏపీలో సుమారు 44 లక్షల మంది ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తుండగా వీరిలో 40% మంది మహిళలు. ఇప్పటి వరకు 69% ఆక్యుపెన్సీ ఉన్న ఆర్టీసీ బస్సులు ఈ స్కీమ్ అమలు తర్వాత 95% వరకు ఆక్యుపెన్సీ చేరుతోందని అంచనా వేస్తున్నారు. అయితే ఇది అమలు చేయాలంటే కొత్తగా 2000 బస్సులు, 11,500 మంది డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్లు అవసరమవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఆర్టీసీ రోజుకు సుమారు 16 నుంచి 17 కోట్ల రూపాయల ఆదాయం పొందుతుంది. ఇందులో మహిళా ప్రయాణికుల నుండి సుమారు 6 నుంచి 7 కోట్ల రూపాయల ఆదాయం వస్తోంది. ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తే నెలకు సుమారు 200 కోట్ల రూపాయల ఆదాయం తగ్గవచ్చని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ అన్ని అంశాలను మంత్రివర్గ ఉపసంఘం సమగ్రంగా విశ్లేషించి నివేదిక అందజేయనుందని ప్రభుత్వ నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి.